హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మిస్టర్ అంబికా వ్లాగ్స్. ఈరోజు మనం స్పెషల్గా పరోటా విత్ చికెన్ కర్రీ చేసుకున్నాం. చలో పరోటా ఎలా ట్రై చేయాలో మనం ఒకసారి ట్రై చేసేసుకుందాం. మన హోమ్ మేడ్ పరోటా కమాన్ గోయింగ్ టు మేక్ కిచెన్. ఓకే, మనం ఆల్రెడీ పిండి తీసుకుని రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని లైట్గా చేతికి ఆయిల్ అంటించుకునేలాగా ఇప్పుడు దీన్ని మనం ముద్దలు చేసుకుందాం. స్మూత్గా చూసే పిండి ఇంత స్మూత్గా ఉండాలన్నమాట పరోటా పిండి. దీన్ని అలా మనకు నచ్చిన సైజు పరోటా చేసుకోవడానికి ఈ సైజు అనుకో మనకి సరిపోతుంది అన్నమాట. అలా పెట్టుకోవాలన్నమాట. ఇలా చక్కగా రౌండ్గా మనం ముందుగా ముద్దలు చేసుకుని పెట్టుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అలా ఈ ముద్దలు నాని అనుకో మనకు పరోటా అనేది చాలా స్మూత్గా వస్తుంది అనమాట. ఇవన్నీ నీకెలా తెలుసాను? మాకు మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడి దగ్గర తెలుసుకున్నాను ఇవన్నీ ఎలా చేయాలనేది. వాడే చేయగలిగింది, మనం చేయలేమా ఏంటని చెప్పేసి ట్రై చేశాను. ఈసారి ఎలా అవుతుందో చూద్దాం. ఓకేనా? మనం అయితే 1 కిలో పిండి తీసుకున్నాము. కిలోకి అయితే మనకి 3, 9, 10 పీసులు అయితే వచ్చినాయి మనకి. ఓకేనా? వీటిలో కొంచెంసేపు అలా మగ్గ పెడదాం. ఓకే, ఈలోపు నాటుకోడి తెచ్చుకున్నాం. జాయిగాను నాటుకోడి తెచ్చుకుని నాటుకోడి షేరో కింద రెడీ చేసుకుంటున్నాం. కూర అయితే అయిపోవచ్చింది. మంచి స్పైసీగాను పరోటాలోకి ఇలా జ్యూసీగా స్పైసీగా కర్రీ రెడీ చేసుకున్నాం అనుకో, తినడానికి చాలా సుఖంగా ఉంటుంది. ఏదైనా జిమ్మే కదా మనకి జన్యం. ఓకే, ఇక మనం ఆల్రెడీ ముద్దలు చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒక్కో ముద్ద జాయిగా చిన్నగా లైట్గా ఆయిల్ అంటించుకుని ఒక ముద్ద తీసుకుని బండ మీద తీసుకుని, ఓకేనా, చక్క చపాతీ కర్రతోటి ఇలా చపాతీ కర్ర జాయిగా ఇలా కొంచెం ఒక్కుంటా నొక్కున్నాం కదా. నొక్కున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ అంటించుకుని చక్క 2 చేతులకి మనం కొంచెం సాగ తీసుకుందాం. అలా సాగింది కదా, పలుచగా సాగింది కదా. దీన్ని ఇలా కొంచెం దగ్గర చేసుకుందాం. ఇలా దగ్గర చేసుకుని దీన్ని ఇలా రౌండ్గా చుట్టుకుందాం. ఇలా రౌండ్గా చుట్టుకుని ఇలా పెట్టుకున్నాం అనుకో, మనకి కరెక్ట్గా పొరోటా తయారైద్ది అనమాట. ఇంకోటి నెక్స్ట్ ఇది కూడా ఇలాగే చపాతీ కర్రతోటి మన పద్ధతిలో నొక్కుందాం. ఫస్టే ప్రయత్నించాను పొరోటా చేయడం, కానీ పర్లేదు. ముద్దలు చేసి పెట్టుకుని వీటిలో ఒక్క 15 మినిట్స్ అలా వదిలేసామనుకో, ఇంకొంచెం మగ్గుతాయి అన్నమాట. మగ్గేటప్పుడు బాగా సాగుతాయి అన్నమాట. సాగేటప్పుడు ఓకే 15 మినిట్స్ అలా గ్యాప్ ఇద్దాం వాటికి. అలాగా ఈ లోపల చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చింది చూద్దామా? చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చింది చూద్దాం. చికెన్ నాటుకోడి పులుసు అయితే మట్టుకు ఎక్సలెంట్గా వచ్చింది. మంచి బలంగా ఉంది పీసులు కూడా. ఇవాటి పీసు ఉండాలి, తినడానికి సుఖంగా ఉంటాయి. ఓకే, ఒక 15 మినిట్స్ అలా వదిలేద్దాం. వాటిని మగ్గుతాయి, తర్వాత బాగా సాగుతాయి అన్నమాట. ఓకే, 15 మినిట్స్ ఆఫ్టర్ ఇడ్లు మళ్ళీ నొక్కుదాం. ఇప్పుడైతే ముద్దలైతే బాగా కొంచెం అయితే మెత్తగా అయినాయి. ఓకే, మన హోమ్ మేడ్ పరోటా అయితే ఇప్పుడు జాయిగా చిన్న పాలు పెట్టుకుందాం కదా. స్టవ్ అయితే వెలిగించుకుందాం. ఓకే, స్టవ్ వెలిగించుకున్నాం.
ఆయిల్ తీసుకుందాం. ఓకే, పాన్ అయితే బాగా వేడైంది. కదా, ఇప్పుడు మనం ఒక ముద్ద తీసుకుందాం, ఇలా పెట్టుకుందాం. ఏది వేరేది మా చపాతీ కర్ర. ఇప్పుడు చపాతీ కర్రతో జాయిగా ఒత్తుకుందాం. చపాతీ కర్రతో ఇలా ఒత్తుకుని అసలు బాగా సాగ తీసుకుని ఇప్పుడు దీన్ని ఇలాగా పాన్ మీద వేసుకుందాం. ఓకే, ఇప్పుడు పాన్ మీద తీసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ అప్లై చేద్దాం. ఆ పక్క బాగా కాలింది కదా, ఇప్పుడు పళ్ళు జాయిగా తిరిగేసుకుందాం. ఇప్పుడు తిరిగేసుకుని మరి కొంచెం ఆయిల్ అంటించుకుందాం. పొరోటా అంటే ఆయిల్ బాగా కాలాలి. పొరోటా ఇది కాలుతా ఉంది కదా, ఇప్పుడు జాయిగా ఇది కాలుతా ఉంటుంది. ఇంకోటి మనం రెడీ చేసుకుందాం ఈ లోపు జాయిగా. అమ్మా, ఓకే, ఈ పొరోటాను తీసుకుని అందాక ఇక్కడ పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఇంకో పొరోటా రెడీ అయింది కదా మనకి. దాన్ని జాయిగా పాన్ మీద తీసుకుందాం. ఓకే, ఇప్పుడు పాన్ మీద తీసుకుని కూడా ఈలోపు లైట్గా ఆయిల్ అప్లై చేద్దాం. ఓకే, ఇది అయిపోయింది కదా. దీన్ని కూడా తీసి ఇలా పక్కన పెట్టుకుని రెండు కలుపుకొని ఇప్పుడు రెండింటిని ఇక్కడ పెట్టుకుని రప్ప 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 కొడదాం. రప్ప రప్ప కొట్టాం కదా. ఈ రప్ప రప్ప కొట్టినట్లని చక్కగా ఒక ప్లేట్ తీసుకుని రప్ప రప్ప వచ్చింది కదా పొరోటా, అది ఎప్పుడు ఈ రప్ప రప్ప కొట్టని ఇందులో వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ కర్రీ, ఆల్రెడీ చికెన్ అవుతుంది కానీ నాకు నోరు ఆగడం లేదు. నేనైతే ముందు చాలా ఆకలిగా పడుతుంది నాకు. ఇప్పుడు చికెన్ గ్రేవీ, చికెన్ అంటేనే షీర్వా ఉండాలి, పొరోటా అంటేనే షీర్వా ఎక్కువ ఉండాలి. చికెన్ అంటేనే ఓకే, వేడి వేడి పొరోటా విత్ చికెన్ షీర్వా. ఓకే, దీన్ని టేస్ట్ చూసేద్దాం మనం ముందు. ఓకే, ఓకేనా. ఓకే, మనం ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా పొరోటా చికెన్ షీర్వాను, నాటుకోడి షీర్వా. ఒక నిమ్మకాయ ముక్క జాగా తీసుకుని నిమ్మకాయ పిండికి కొంచెం కొంచెం అలాగా ఇది పక్కన పెట్టి అప్పుడు పొరోటా ముక్కని ఇలా తుంచి ఇందులో చెరువులు అలా ముంచి, అబ్బా చాలా వేడిగా అవుతుంది కానీ ఆకలి ఉంది కదా బాగానే తినేస్తాను. ఉల్లిపాయ ముక్కలు అనుకున్నా. పొరోటా అయితే చాలా స్మూతీగా ఉంది. స్మూతీ అంటే మామూలు స్మూతీ కాదు, చాలా స్మూతీగా ఉంది పొరోటా మాత్రం గైస్, చాలా బాగుంది.
పరోటా నాటుకోడి పులుసు. పీస్ తిన్న పీస్ కాలిపోతుంది, చాలా వేడిగా ఉంటుంది. ఇంత వేడి. అది కూడా బాగా కుక్ అయింది, చాలా బాగుంది. పొరోటా కూడా ఒక నీట్గా పీసుల కింద పొరల కింద పెట్టుకుంటే ముక్కలు చూడొచ్చు, చూసి పొరల కిందలాగా చాలా స్మూత్గా వచ్చింది. జస్ట్ ఏమి లేదు, నార్మల్గా మన ఇంట్లో చేసుకుంటాం, మేజర్ చేసుకుంటాం. మనం ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ చాలా బాగా వచ్చింది. ఇది అలా తినుకుంటూ చేరువలో నంచుకుని తింటుంటా తీసుకో కాలిపోతున్నాయి. తీసుకో బాగా కుక్ అయింది, నాటు కూడా చాలా బాగా కుక్ అయింది. పొరోటా మాత్రం సూపర్ బ్రో, చాలా ఈజీ, చాలా సింపుల్, చాలా స్మూత్గా వచ్చింది. సరే పొరల కింద స్పీసీగా పరోటా ఫస్ట్ టైం చాలా బాగా వచ్చింది. తింటుంటే అలాగా చాలా స్మూత్గా అనిపిస్తుంది నాకు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుగా చాలా ఆకలి కొంది, లోకి తినేస్తాను నేనే. మీరు ఏమనుకోకండి ఫ్రెండ్స్, మీరు కూడా రండి ఫ్రెండ్స్, నాతో కలిసి తింటే కానీ. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోని నలుగురికి షేర్ చేసి, మీరందరూ కలిసి లైక్ చేసి, మీరు ఎంతమంది కూడా అంతమంది సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా నొక్కి నా పరోటా తినడానికి మీరు అందరూ ఎప్పుడైతే వస్తారో అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ పరోటా. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం కలుద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక మంచి ఐటెం తోటి మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ నేను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.